దేవినేనితో వసంత కృష్ణ ప్రసాద్ భేటీ ఎప్పుడు? మడకసిరలో సునీల్ కుమార్తో తిప్పేస్వామి చేయి కలుపుతారా? కడపలో అసమ్మతి తమ్ముళ్ళు తగ్గుతారా? టీడీపీలో కొన్ని నియోజకవర్గాలు వధించడానికి తలనొప్పిగా మారాయి. ఇప్పుడు తలోదారి పట్టిన నేతలు ఎన్నికల నాటికి ఒక్కటవుతారా? మరి వసంత కృష్ణ ప్రసాద్, దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు ఈ ముగ్గురు నేతల మెడలో పసుపు కండువా ఉన్న ముగ్గురు నేతల తీరు మాత్రం మైలవరం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లకు అస్సలు అంతుపడడం లేదు. ఇక్కడ టీడీపీ బీఫామ్ అందుకునేది ఎవరు? ఒకరికి టికెట్ లభిస్తే మిగతా ఇద్దరు వారికి సహకరిస్తారా అన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టికెట్ తనకే అని ఆశలు పెట్టుకున్న వసంత కృష్ణ ప్రసాద్ బొమ్మసాని సుబ్బారావుతో భేటీ అయ్యారు. త్వరలో దేవినేనితోనూ భేటీ అవుతా అని చెప్పారు ఆయన. బొమ్మసాని సుబ్బారావు గారిని కలిశానండి. దేవినేని ఉమామహేశ్వరరావు గారిని నేను కలవలేదు. నేను డైరెక్ట్గా కలిసే ఉద్దేశం కూడా నాకు లేదు. ఎందుకంటే మేమిద్దరం 2.5 దశాబ్దాలుగా ఎడమొహం పెడమొహంగా ఉన్నాం కాబట్టి పార్టీ పెద్దల చొరవ తీసుకుని ఎక్కడ కూర్చోబెడితే వారితో కలిసి మాట్లాడడానికి నేను సిద్ధం. వారి ఇష్టాన్ని ప్రకారం జరుగుతుంది. అయితే బొమ్మసాని మాత్రం మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ ను టీడీపీ కార్యకర్తలు అసలు యాక్సెప్ట్ చేసే పరిస్థితే లేదంటున్నారు ఆయన పెనమలూరుకు వెళ్లడం మంచిదని మా ఇద్దరి మధ్య భేటీలో సూచించాయని కూడా చెప్తున్నారు ఆయన. ఈ నియోజకవర్గంలో మీరు పోటీ చేయటం ఇబ్బంది. చాలా మంది నెగిటివ్గా ఉన్నారు. పార్టీ క్యాడరు వాళ్ళందరినీ మనం ఒప్పించి ఎన్నికల రంగంలో తీర్చేటప్పటికే ఎన్నికల టైం అయిపోద్ది. కాబట్టి ఇక్కడ పోటీ చేసే కంటే పెనలూరు వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక మడకసిర ఉడుకుతోంది. సునీల్ కుమార్ కు టికెట్ ఇవ్వడంపై తిప్పేస్వామి వర్గం ఏకంగా ఆత్మహత్యల వరకు వెళ్లింది. టికెట్ సునీల్ కుమార్ కు ఇవ్వడంతో తిప్పేస్వామి అనుచరులు మండిపడుతున్నారు. ఇవాళ పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకుని అభ్యర్థిని మార్చాలంటూ డిమాండ్ చేశారు. తిప్పేస్వామికి అన్యాయం చేశారని ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు ఓ కార్యకర్త. ఎప్పుడు పార్టీ జెండా పట్టుకుని సునీల్ కుమార్ కు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు తిప్పేస్వామి. కానీ దురదృష్టవశాత్తు సునీల్ కుమార్ అనే వ్యక్తి గత 5 సంవత్సరాలు ఎక్కడ కనబడలేదు. ఆయన ఒకనాడు పార్టీ జెండా మోయలేదు. ఒకనాడు పార్టీ కోసం కానీ కార్యకర్తలు కష్టసుఖాలు పట్టించుకోవలేదు. వాళ్ళ నాయన ఎక్స్ఎమ్మెల్యే ఈరన్న వైసీపీ ఎమ్మెల్యేతో కాంగ్రెస్ వాళ్ళతో కుమ్మక్కైపోయి పార్టీని నిర్వీర్యం చేసి భ్రష్టు పట్టించినారు. అయితే సునీల్ కుమార్ వర్షన్ మాత్రం మరోలా ఉంది. సర్వేల ఆధారంగానే తనకు టికెట్ ఇచ్చారంటున్నారు సునీల్ కుమార్. తిప్పేస్వామితోనూ తాము మాట్లాడతామంటున్నారు. 2009లోనే మా నాన్నకి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది. అప్పటికి నాకు ఇంకా ఓటు హక్కు లేదు. ఆ రోజు నుంచే నేను జెండా పట్టాను సార్. మరోవైపు కడపలో టీడీపీ అసమ్మతి నేతల సమావేశం కావడం చర్చకు దారితీసింది. మాధవిరెడ్డికి టికెట్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మాజీ ఇన్ఛార్జ్ అమీర్ బాబు ఆధ్వర్యంలో నేతలు భేటీ అయ్యారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి కాకుండా ఇతరులకు టికెట్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తోంది అమీర్ బాబు వర్గం. అధిష్టానం పునరాలోచించాలని సూచిస్తోంది.